అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నేను ఇప్పటిదాకా ఒక వార్త చూసిన, పార్టీ మారినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులతో చెప్పుకుంటున్నారట, అనవసరంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అయిపోవు, మనం ప్రతిపక్షంలో ఉండదు, అధికార పార్టీలో ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో అధికార పార్టీలోకి వస్తే మనల్ని ఎవరు పట్టించుకుంటలేరు, మనల్ని ఎవరు డేక్తలేరు, మనం మంత్రులకు ఫోన్ చేస్తే మంత్రులు లేపుతలేరు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రెస్పాన్స్ కూడా అవుతలేరు, రేవంత్ రెడ్డిని కలవడానికి రేవంత్ రెడ్డి ఛాంబర్ దగ్గరికి పోతే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, రేవంత్ రెడ్డి ఇంటికి పోతే రేవంత్ రెడ్డి కలిసే పరిస్థితి కూడా లేదట. పాపం 5 మంది ఎమ్మెల్యేలు పరేషాన్ అవుతురు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిరు, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బీఫామ్లు ఇచ్చి, కేసీఆర్ టికెట్ ఇచ్చి, మంచో చెడో ఉండుర్రి, ఎమ్మెల్యేలకు ఉండుర్రి, గెలువుర్రి అని చెప్పి కేసీఆర్ సపోర్ట్ చేస్తే, బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బుద్ధి లేకుండా జనాలను మోసం చేసి, కేసీఆర్ను మోసం చేసి, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి, మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడానికో, ఆస్తులు కాపాడుకోవడానికో, కేసుల బారి నుండి బయటపడడానికో, ఎట్లనో అట్లా సేఫ్ జోన్లో ఉండడానికి అధికార పార్టీ కండువ కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. సో గూడెం మైపాల్ రెడ్డి ఆయన కూడా పార్టీ మారిండు, తర్వాత గూడెం మైపాల్ రెడ్డి రిలీజ్ అయిండు. కాంగ్రెస్ పార్టీ దండగా ఉన్న వేస్ట్, కాంగ్రెస్లో ఉన్న ఒకటే, బీఆర్ఎస్లో ఉన్న ఒకటే, ఇక మంచో చెడో బీఆర్ఎస్ పార్టీలో పోతేనే బెటర్ అని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి గ్రహించి, మళ్ళా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి అనుకొని ఎట్లనో అట్లా గూడెం మైపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా గూడెం మైపాల్ రెడ్డి అవుట్ రైట్ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ వైపు గూడెం మైపాల్ రెడ్డి ఉన్నాడు. ఇంకా తర్వాత పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకే క్లారిటీ లేదు. ఒక ఎమ్మెల్యేను ఒక యాంకర్ అడుగుతాడు, సార్ మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అంటే, నేను ఉండాల్సినటువంటి పార్టీలోనే ఉన్నా అని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు. అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు అనేటటువంటి సంగతి వాళ్ళకి అర్థమైతలేదు. ఓవైపు కాంగ్రెస్ పార్టీలో ఏమో కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి సంబంధం లేదని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మా పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిండు, మా బీఆర్ఎస్కు ఈ ఎమ్మెల్యేలకు సంబంధం లేదని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఇటు కాంగ్రెస్ కాదని ఇటు బీఆర్ఎస్ కాదని మరి ఏ పార్టీ? కేఏపాల్ పార్టీ, కవిత పార్టీ, తీన్మార్ మల్లన్న పార్టీ, ఇప్పుడు ఏదో కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి, ఆ కొత్త పార్టీ, లేకపోతే వీళ్ళు ఇండిపెండెంట్గా గెలిచిరా? అసలు వీళ్ళు ఏంది? ఈ పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేల పార్టీలు ఏంది? ఇప్పటిదాకా క్వశ్చన్ మార్క్ ఎవరికి తెలియదు. సరే పార్టీలు మారిలు మంచిగానే ఉన్నది, మరి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో ఏమైనా గౌరవం దక్కిందా? కాంగ్రెస్ పార్టీలో ఏమైనా మర్యాద దక్కిందా? మరి కాంగ్రెస్ పార్టీ మంచిగానే చూసుకుంటురా? కాంగ్రెస్ ప్రభుత్వం మరి అద్భుతంగా చూసుకుంటున్నారా? వీళ్ళని కథ ఏందని చెప్పి కొంత ఆరాధించేటటువంటి కార్యక్రమం చేస్తే ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు చెప్పుకుంటూ బాధపడుతురట. ఈ ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు చెప్పుకొని బాధపడుతురట, అనవసరంగా కాంగ్రెస్లోకి వచ్చినామని చెప్పి. అసలు మీకు ఒక కథ అర్థమైతే లేదు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన ఓడిపోయినటువంటి ఆ లీడర్ పెత్తనమే నడుస్తుంది నియోజకవర్గాలలో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ ఉందబ్బా, ఒక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు 2023 ఎన్నికలలో. ఈ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈయన గెలిచిండు 2023 ఎన్నికలలో. ఈ బీఆర్ఎస్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వస్తే ఇప్పుడు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు, గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఇప్పుడు వాస్తవానికి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వస్తే ఎమ్మెల్యే పెత్తనం నడవాలి నియోజకవర్గంలో, కానీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల పెత్తనం నడుస్తలేదట, చాలా తక్కువ నడుస్తుంది. కేవలం ఒక 2-3 ఎమ్మెల్యేల పెత్తనం మాత్రమే నడుస్తున్నది. దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు కదా. ఈ 9 మంది ఎమ్మెల్యేలలో 5 మంది ఎమ్మెల్యేలు డమ్మీ లెక్కనే ఉన్నారట. ఈ బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే ఉంటాడు కదా, అంటే పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనదే మొత్తం పెత్తనం నడుస్తుందట. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు, నేను కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళ పెత్తనమే నడిపిస్తారు. అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు డమ్మీ అయిపోయారు. సరే ఒక 4 ఎమ్మెల్యేల పెత్తనం నడుస్తుంది, మంచిగానే ఉంది, కానీ మిగతా దాదాపు 5-6 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరం. మొన్న ఓపెన్గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన మాట్లాడుతుంటే నాకు చాలా విచిత్రం అనిపించింది, ఆశ్చర్యం వేసింది.
పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ పక్కనే కుర్చేసుకొని కూర్చునేటటువంటి స్థాయి ఉంటుంది బీఆర్ఎస్లో. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇట్లా నడుచుకుంటూ పోతున్నంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిలబడి పోచారంకి నమస్తే చెప్తారు. ఆయన మాజీ స్పీకర్గా పనిచేసిండు, మాజీ మంత్రిగా పనిచేసిండు, పెద్ద మనిషి వయసులో. పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయన అంటున్నాడు బుద్ధి గడ్డి తిని అనవసరంగా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా అని పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధపడుతున్నట్ట పాపం. ఎందుకంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు మొన్న, మంత్రులు ఫోన్ లేపుతలేరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 సార్లు ఫోన్ చేసినా ముఖ్యమంత్రి లేపుతలేడు, పట్టించుకుంటలేడు అని పోచారం చెప్తున్నాడు. నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏదన్నా చేయాలంటే జీవోలు పాస్ అయ్యేటి, నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇంటికాడికి వచ్చి పనిచేసి పోయేటోళ్ళు, నేను ఇవాళ ఫోన్లు చేస్తే అధికారులు కూడా ఫోన్లు లేపుతలేరని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు. అంటే పోచారం పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఆగమాగం ఉన్నారు, ఏం చేయాలో అర్థమైతలేదు. మళ్ళా కేటీఆర్ దగ్గరికి, హరీష్ రావు దగ్గరికి, కేసీఆర్ దగ్గరికి పోనీకి సిద్ధం ఉన్నారు, బతలాడడానికి కూడా తయారున్నారు. ఆల్రెడీ 2-3 ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి తోటి, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లతో మాట్లాడుతున్నారట. ప్లీజ్ సార్ తెలిసి తెలియక వచ్చినాం, మళ్ళొత్తాం బీఆర్ఎస్ పార్టీ కనవ కప్పుకుంటాం, ఇంకా బీఆర్ఎస్కి ఎట్టి పరిస్థితుల్లో పోం, సచ్చేదాకా బీఆర్ఎస్లోనే ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ మాది, బీఆర్ఎస్ పార్టీ మా తల్లి, బీఆర్ఎస్ పార్టీ మా చెల్లె అని చెప్పి ఇప్పుడు మళ్ళీ డైలాగులు చెప్పే కార్యక్రమం చేస్తున్నట్టు ఎమ్మెల్యేలు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితిలో చూడుర్రి. ఇక నేను 2-3 ఎమ్మెల్యేల పేర్లు ఏం చెప్పా, అందరు ఎమ్మెల్యేల పరిస్థితి గట్లనే ఉన్నది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు డైరెక్ట్ హైకమాండ్కి చెప్పిరట, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల మేము సఫర్ అవుతున్నాం, మేము అవసరం అని కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాం, మేము ఈ పార్టీలో ఉండం, మీ ఇష్టం, ఉండమంటే ఉంటాం, పొమ్మంటే పోతాం. కానీ ఇది కరెక్ట్ కాదు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీళ్ళు బాగా పెత్తనం ఎక్కువ చేస్తారు మా కాన్స్టిట్యున్సీలో. మరి రాబోతున్న ఎన్నికలలో పార్టీ మారిన టికెట్ ఇస్తారా, మరి కాంగ్రెస్ ఒరిజినల్ లీడర్ని నేను నాకు టికెట్ ఇస్తారా అని చెప్పి హైకమాండ్తో లొల్లి పెట్టుకుంటే హైకమాండ్ రేవంత్ రెడ్డి చెప్పిరట, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేయండి అని చెప్పి. స్పీకర్ సార్ చెప్పిండు కదా, స్పీకర్ సార్ డిసిషన్ మనం చూసినాం. ఏ ఎమ్మెల్యే కూడా మా కాంగ్రెస్లోకి రాలేదు, మా కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు జాయిన్ కాలేదు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే, వాళ్ళ ఫండింగ్, వాళ్ళకి వచ్చే జీతం పైసలు బీఆర్ఎస్కే పోతుందని చెప్పి స్పీకర్ సార్ గడం ప్రసాద్ సార్ చెప్పిండు. ఇంకా అప్పటికన్నా వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన ఎమ్మెల్యేలు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇంకా రేవంత్ రెడ్డి బ్యానర్లు వేయించుకుంటున్నారు, వాళ్ళ ఫోటోలు వేయించుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని తిరుగుతున్నారు, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంకోటి ఎమ్మెల్యేలకు క్లారిటీ ఏమొచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతారనే క్లారిటీ వచ్చింది. మేము ఓడిపోబోతున్నాం, మా దుకాణం బంద్ కాబోతుంది, మా పని అయిపోయిందనేటటువంటి విషయం ఎమ్మెల్యేలకు క్లియర్గా అర్థమైంది. ఎమ్మెల్యేలు కింద మీద పడుతున్నారు, ఏం చేయాలని చెప్పి నెత్తి కొట్టుకునేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఆగమాగం సిచ్యువేషన్ ఉన్నది. అసలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి బాలేదు, ఎవ్వరు పట్టించుకుంటలేరు, ముఖ్యమంత్రి పట్టించుకుంటలేరు, మంత్రులు పట్టించుకుంటలేరు, ఎమ్మెల్సీలు పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యేలు పట్టించుకుంటలేరు, ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఎంపీలు పట్టించుకుంటలేరు. ఫెయిల్. పార్టీ మారిన ఎమ్మెల్యే అధికారులకు ఫోన్ చేసి మాకు ఈ పని చేసి పెట్టంటే, లేదు సార్ మంత్రి గారు ఫోన్ చేస్తే చేస్తాను అంటున్నారట అధికారులు. గిట్లుంది కథ పార్టీ మారిన ఎమ్మెల్యేలది. సరే కొన్ని విషయాలు నేను చెప్తా. ఇగో కుడిదిలో పడ్డ ఎలకలాగా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి. సొంత లాభాల కోసం, పదవుల కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించి ఇప్పుడు కనీస గౌరవం దక్కట్లేదని అసంతృప్తిలో ఉన్న అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాళయాదవ్, ఈ ముగ్గురు అయితే మెయిన్. మర్యాద లేకుండా అయిపోయింది ఈ ముగ్గురికి. రాజేంద్ర నగర్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత పెత్తనం చెలాయిస్తున్నాడని, భూదందాలు చేస్తున్నాడని సన్నిహితుల వద్ద వాబోతున్న ప్రకాష్ గౌడ్. ఎన్ని చేసినా, పార్టీ మారినోడు ఎన్ని చేసినా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీని పెత్తనమే నడుస్తుంది. మీరు రాసి పెట్టుకోర్రి. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళది, వాళ్ళు కష్టపడి పార్టీని అధికారం తీసుకొచ్చినారు. మరి వాళ్ళ పెత్తనం వాళ్ళు చేసుకోకపోతే పార్టీ మారినోడు చేస్తాడా? పార్టీ మారినోడు చేస్తాడా? అవగారింటికాడ పుట్టి అత్తగారింటికాడ పోయి నేను ఏదన్నా చేస్తా, పెత్తనం చెలాయిస్తా అంటే నడుస్తుందా? మన ఇంటికాడ చేసుకోవాలి. మనం ఏదైతే ఇంట్లో పుట్టినామో ఆ ఇంట్లో నువ్వు ఏం చేసుకుని నడుస్తుంది. ఇంట్లో ఏం చేయకుండా పోయి మా అత్తగారు ఇంట్లో బోల్లాన్ని వలగొడతా, టీవీ వలగొడతా, ఫ్రిడ్జ్ వలగొడతా అంటే అత్తగారు ఏం చేస్తారు? ఎలగొడతారు. నువ్వు పిచ్చోని ఉన్నట్టున్నావు, బయటికి పో అని చెప్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేల కథ కూడా గిట్నే ఉంది. మంచిగా బీఆర్ఎస్ పార్టీలు ఉండక, బీఆర్ఎస్ పార్టీలో మంచిగా వాళ్ళ పని చేసుకోక, బుద్ధి లేక కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఇలా మమ్మల్ని పట్టించుకుంటలేరు, మమ్మల్ని బాధ పెడుతుర్రు అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా కేసీఆర్ అనే వ్యక్తి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇంతో కొంత పైసలో అదోటిదోటి సెడి చేసి మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు కేసీఆర్ని మోసం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. ఇంకా మీరు మళ్ళీ మేము బీఆర్ఎస్లో కొత్తామంటే తీసుకుంటాడా కేసీఆర్? కేసీఆర్ ఆల్రెడీ చెప్పిండట, నా పార్టీలోకి వెళ్ళి పోతే ఇక అటే మళ్ళీ రానియనని చెప్పిండట. గిట్లుంది కథ. ఇగో
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంచెమైనా గౌరవం దక్కేది, ఇప్పుడు కనీస మర్యాద కూడా దక్కడం లేదని కాలయాదయ్య వాగ్బోతున్నట్టు సమాచారం అట. కాలయాదయ్య పాపం తెలుగు స్క్రైబ్లో వచ్చింది ఈ వార్త, నేను చదువుతున్నటువంటి వార్త ఇప్పుడు. ఇగో కావాలంటే చూసుకోండి, తెలుగు స్క్రైబ్ బ్రేకింగ్, దాంట్లో వచ్చినటువంటి వార్త ఇది. ఆ తర్వాత పార్టీలో చేరేందుకు తనకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తనకు కీలక పదవి ఇస్తే బాగుంటుందని చెబుతున్న అరకెపూడి గాంధీ. మరి ఏమి ఇవ్వాలి? కీలక పదవి అంటే మంత్రి పదవి అన్న. అరకెపూడి గాంధీ మంత్రి పదవి కావాలన్నా మీకు? ఓ పని చేయరి, ఇది ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకోరు, బాగుంటుంది. మీరు మారిందే పార్టీ మారి నాకు హామీలు ఇచ్చిర్రు, జిహెచ్ఎంసీ ఎన్నికలలో నేను బాగా పనిచేసిన, అంటే మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో దృష్టిలో పెట్టుకొని నాకు ఏదో పదవి ఇవ్వండి అంటే ఏం పదవి కావాలి? విప్పు పదవి కావాలి, లేకపోతే ఏం చెప్పాలో చెప్పు. ఇట్లా అడుక్కునే పరిస్థితి, పదవులు అడుక్కునేటటువంటి సిచ్యువేషన్ అన్నది. నాకు ఏదైనా పదవి ఇవ్వండి, నన్ను గుర్తించండి, నేను ఫోన్ చేస్తే లేపండి, మమ్మల్ని పట్టించుకోండి, పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారని, బయటికి చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నారని చెప్తున్న వారి అనుచరులట. పాపం ఎంత పెద్ద పని అయిపోయాయి, ఎంత బాధ అయిపోయాయి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు. కన్నీళ్ళు పెట్టుకుంటారు పాపం. పార్టీ మారే ముందు ఆలోచించాలి అవన్నీ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.